కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా 40 మంది లబ్ధిదారులకు మొత్తం 37,76,317 రూపాయల విలువైన చెక్కులు అందజేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం ఎల్ఓసి కింద 1,10,343 రూపాయల సహాయాన్ని కూడా మంజూరు చేశారు. ఇప్పటి వరకు 25 మందికి 76 లక్షల రూపాయల ఎల్ఓసి ఆర్థిక సహాయం అందించగా గతంలో 1,607 మందికి పైగా లబ్ధిదారులకు మొత్తం 9,17,10,527 రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా 40 మంది లబ్ధిదారులకు మొత్తం 37,76,317 రూపాయల విలువైన చెక్కులు అందజేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం ఎల్ఓసి కింద 1,10,343 రూపాయల సహాయాన్ని కూడా మంజూరు చేశారు. ఇప్పటి వరకు 25 మందికి 76 లక్షల రూపాయల ఎల్ఓసి ఆర్థిక సహాయం అందించగా గతంలో 1,607 మందికి పైగా లబ్ధిదారులకు మొత్తం 9,17,10,527 రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. మనందరూ కూడా ఈ నెల రోజుల పాటు 20-25 రోజుల పాటు పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించాలి. రేపటి రోజున మన కావలి నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి అందరూ కూడా కావలి నుంచి వెళ్లే క్రమంలో వారందరికీ కూడా మనం కావలి ఆతిథ్యం ఇవ్వాలి. కావలి నుంచి అన్ని రకాల సదుపాయాలు మనం కల్పించాల్సిన అవసరం ఉంది. ఎక్కడికెక్కడ మనం వాళ్ళకి అండగా ఉంటూ మన నియోజకవర్గంలో ఎక్కడ వాళ్ళకి ఇబ్బందులు రాకుండా మార్గాలలో వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మనకి వాటర్ కావచ్చు, ఆహారం కావచ్చు, అన్నింటినీ కూడా మనం ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ భాగం ఈ మహానగరంలో కావలి చాలా భూమిక పోషించాల్సిన అవసరం ఉంది. అన్ని జిల్లాలకు సంబంధించి ప్రకాశం, గుంటూరు, విజయవాడ దగ్గర మొదలుకొని శ్రీకాకుళం వరకు కూడా అందరూ కూడా కావలి మీదనే పయనించడం జరుగుతుంది. కావచ్చు వాళ్ళ యొక్క అకామిడేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆహారం అన్ని కూడా కావలిలో మన వంతు మనం కర్తవ్యంగా తీసుకొని తప్పకుండా మనం పార్టీ ఏదో చిత్తశుద్ధితో మనం అందరం కూడా పనిచేద్దామని రేపటి రోజు నుంచి బహుశా ఈ నెల 6వ తేదీన మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం కూడా జరుగుతుంది. మనకి ఇంకో సెజ్లో పెట్టడం జరిగింది కాబట్టి కావలి వాస్తవులకు అందరూ కూడా చాలా దగ్గరైనటువంటిది. మనం అందరం కూడా రోజు వెళ్ళి అక్కడ సమస్యలన్నింటినీ కూడా పరిశీలించి మనం పార్టీకి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అక్కడ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా కూడా మనం కూడా తొందరలోనే కమిటీలు వేసుకుందాం. మళ్ళా కార్యకర్తలతో ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ యొక్క ఆలోచనలు కావలి నియోజకవర్గంలో చేయాల్సినటువంటి కార్యక్రమాల మీద మనం ఒక దిశని తీసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈనాడు ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారికి చేయూతనిచ్చేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా చెక్కుల పంపిణీ నిర్వహిద్దామని సందర్భంగా తెలియజేస్తూ అందరం కూడా మహానాడుకి మనం అందరం కూడా సంఘీభావం చెప్పి అందరం కూడా దాన్ని సక్సెస్ చేద్దామని చెప్పి సందర్భంగా అందరం కూడా